జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జేఏఎం సీనియర్ నేత చంపయ్య సోరెన్ ఆ పార్టీని వీడారు. ఆయన బీజేపీలోకి చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. బీజేపీలో చేరిక విషయంపై స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ జేఎంఎంలో సీనియర్ నేత మాజీ సీఎం చంపై సోరెన్ కాకరేపుతున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నెలన్నర రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని తట్టుకోలేకపోతున్నానని వివరించారు. హేమంత్ సోరెన్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను తెలిపారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా సుదీర్ఘ లేఖ విడుదల చేసిన చంపై పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అందువల్లే ప్రత్యామ్నాయం చూడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన ముందు 3 మార్గాలున్నాయని పేర్కొన్నారు. రాజకీయాలను పూర్తిగా వదిలిపెట్టడం, లేదంటే సొంత పార్టీ పెట్టడం తొలి 2 మార్గాలన్నారు. ఎవరైనా తోడుగా నిలిస్తే వారితో కలిసి పనిచేయడంపై కూడా ఆలోచిస్తానంటూ ట్వీట్ చేశారు చంపై సోరెన్. మరోవైపు చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నారని 2 రోజులుగా వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీకి వచ్చిన ఆయన తాను ఏ బీజేపీ నేతలతోనూ భేటీ కాలేదని చెప్పారు. తన కూతురును కలిసేందుకు వచ్చానని, ప్రస్తుతం ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నానంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు. మరోవైపు చంపై సోరెన్ ఎక్స్ ఖాతా ప్రొఫైల్ నుంచి జేఎంఎం పేరు తొలగించడంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయమనే వార్తలకు బలం చేకూరింది. हमारा बच्ची रहता है, उससे देखने के लिए आया है। अपना निजी काम है, दिल्ली आना जाना होते रहता है। आज भी हम आए हैं। आप लोग जैसे हमको सवाल करते जा रहा है ना, हम उसमें क्या कहेंगे कि हम जो स्पेशल हम जो बोल दिया, हम निजी काम के लिए काम में आए हैं और हम जहाँ पर है वहीं पर है। ప్రస్తుతం సీఎం హేమంత్ సోరెన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న చంపై సోరెన్ గతంలో సీఎం గా పనిచేశారు. భూకుంభకణం కేసులో హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లిన సమయంలో చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు చంపై సోరెన్ సీఎం గా పనిచేశారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టారు. అయితే తనను సీఎం పదవి నుంచి తప్పించడం వల్ల చంపై పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.